వెల్కమ్ టు పూరాలుకల్. తమిళనాడులో ప్రస్తుతం కావేరీ జలాల అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో తంజావూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీశాయి. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో సభలోని పలువురు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి పరోక్షంగా నటి త్రిష ప్రస్తావన తెస్తూ ద్వంద్వార్థం ధ్వనించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వెలువడ్డాయి. వివాదం ముదరడంతో స్పందించిన ఉదయనిధి తాను మాట్లాడింది కావేరీ నది గురించేనని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. టీవీకే నేతలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇవి అసహ్యకరమైన మాటలని, డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఇవి నిదర్శనమని ధ్వజమెత్తారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ ప్రవర్తనను సిగ్గుచేటుగా అభివర్ణించారు. తమను తాము ద్రావిడ మోడల్ గా చెప్పుకునే నాయకులు ఇలా మాట్లాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చూస్తూ ఊరుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఈ వ్యవహారంపై విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసింది. ఉదయనిధి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. తంజావూరు పోలీసులు తన నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉదయనిధిని తంజావూరు తరలిస్తున్నట్టు సమాచారం.